జై పూలే, జై భీమ్. ఓకే, థ్యాంక్ యూ. వేదికపై ఆశీనులైనటువంటి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు విశారదన్ మహారాజ్ గారు, వారి గురించి క్లుప్తంగా ఒక నిమిషం చెప్పి తర్వాత నిన్న ఉపన్యాసంలోకి వస్తాను. వాస్తవానికి విశారదన్ మహారాజ్ గారితో నాకు పరిచయం పెద్దగా అంటే ఏం లేదు, కానీ ఇంతకుముందు తాడూరు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా నేను కూడా వారిని సోషల్ మీడియాలో చూసి వారికి ఒక అభిమానిగా మారిపోయాను. ఆ తర్వాత వారిని ప్రత్యక్షంగా కలుసుకున్నప్పుడు మేమిద్దరం కొంత సంభాషించుకోవడం జరిగింది. ఆ సంభాషణలో భాగంగానే మరి ఈ మధ్యకాలంలో 2-3 డయాస్లు కూడా షేర్ చేసుకోవడం జరిగింది. విశారదన్ మహారాజు గారు వాస్తవానికి ఒక మంచి సిద్ధాంతకర్త. ఈ కాలంలో మనం చాలామంది నాయకులను చూస్తున్నాం. ఆ నాయకులందరూ కూడా ఏదో ఒక దానికి లొంగిపోయి తమ స్వార్థం వెతుకుతున్నటువంటి ఈ రోజుల్లో నిస్వార్థంగా ప్రజలందరికీ, ముఖ్యంగా బహుజనులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఈ నా ప్రజలందరి కొరకు నేను ఉన్నాను, ఖచ్చితంగా రాజ్యాధికారం సాధించాలి అనేటువంటి ఒకే ఒక సంకల్పంతో గతంలో 10,000 కిలోమీటర్ల యాత్ర చేశాడు. మళ్ళీ ఇప్పుడు 1,00,000 కిలోమీటర్ల యాత్ర అంటున్నాడు. మరి అటువంటి మహా నాయకుడు మన మధ్యలో ఉన్నందుకు మనమందరం కూడా వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మన సంతోషాన్ని వెలిగిస్తున్నాం. ఇకపోతే విశారదన్ మహారాజు గారు తన సిద్ధాంతాన్ని అమలుపరిచే క్రమంలో చూస్తే కూడా ఇక్కడ మీరందరూ కూడా ఒక క్రమశిక్షణ గల సైనికులుగా కూర్చున్నారు. చాలా సందర్భాల్లో మనం సభలలో చూస్తూ ఉంటాం రకరకాల గొడవలు, రకరకాల కొంతమంది రావడం పోవడం, కానీ ఇక్కడ ఒక డిసిప్లిన్డ్, ఒక క్రమశిక్షణ ఉన్నటువంటి సైనికుల్లాగా మీరందరూ ఉన్నారు. మీ అందరికీ కూడా నా యొక్క అభినందనలు. ఎందుకంటే ఇంత మంచి డిసిప్లిన్ మీలో వచ్చినందుకు, నిజంగా కూడా తెచ్చినందుకు వారికి నా యొక్క అభినందనలు. ఇక ఇప్పటి ముందే చాలామంది వక్తలు మాట్లాడారు. చాలా విషయాలు మన బీసీల గురించి, రాజ్యాధికారం ఎందుకు రావడం లేదు, రకరకాల విషయాల గురించి చెప్పడం జరిగింది. నేను కూడా కొన్ని విషయాలు చెప్పాలి. మరి నిజానికి ఈ రాష్ట్రంలో మనం చూస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా ఇంతకుముందు 93%గా మైనార్టీలను కలుపుకుంటూ చెప్పడం జరిగింది. అది నిజం. 93% జనాభా ఉన్నటువంటి ఈ ప్రజలు 7% జనాభా ఉన్నటువంటి ప్రజల చేతిలో పరిపాలింపబడుతుంది. మరి తెలంగాణ అంటే పోరాటాల గడ్డ కాదా? అనేకమైన పోరాటాలు తెలంగాణలో జరిగినాయి, జరుగుతున్నాయి, జరగబోతాయి కూడా. మరి ఈరోజు ఈ తెలంగాణ సమాజాన్ని మరొకసారి చైతన్యవంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ 93% ప్రజల కొరకు వారు ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను కూడా కలపబోతారు. వాళ్ళందరితో ఇవాళ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. అంటే ఈ జేఏసీ ఏర్పాటు అంటేనే మరొక యుద్ధానికి మనం సిద్ధమవుతున్నాం అన్నట్టు లెక్క. మనం యుద్ధం అంటే ఇప్పుడు కత్తులు పట్టుకుని పోవడం లేదు. ప్రజాస్వామ్యంలో ఓటే యుద్ధం, ఓటే మనకు ఉన్నటువంటి ఆయుధం. కాబట్టి మన ఓటుతో మన రాజ్యాన్ని మనం ఎట్లా సాధించుకోవాలి అనేటువంటి దాని కొరకు మనం సంసిద్ధులం అవుతున్నట్టు లెక్క. కాబట్టి మరి జేఏసీ ఇవాళ ఫామ్ చేస్తున్నాం. ఒక మంచి రోజు ఇవాళ, వాస్తవానికి ఒక మంచి రంజాన్ పండుగ రోజు. అదేవిధంగా నిన్ననే ఉగాది కూడా అయిపోయింది. సో కొత్త సంవత్సరం, కొత్త ప్రణాళికలతో మనం ఇవాళ ముందుకు వెళ్తున్నాం. గత సంవత్సరం చూసినాం అంతా కూడా కులగణన రాష్ట్ర ప్రభుత్వం చేయాలని తప్పించుకున్నప్పటికీ కూడా సంఘాలన్నీ కూడా ఏకమై ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి కులగణన చేయించడం జరిగింది. అట్లాగే 42% రిజర్వేషన్ చట్టం చేయించడం జరిగింది. ఇప్పుడు ఆ చట్టాన్ని ఆచరణ రూపంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు 42% తీసుకురావాలంటే ఏం చేయాలి, ఏ విధంగా పోరాటం చేయాలి, దాన్ని ఏ విధంగా సాధించాలి అనేటువంటి దానిపైన ముందుకు పోవడం జరుగుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేక ఉద్యమాలు ఇంతకుముందు చెప్పారు. సాయుధ తెలంగాణ పోరాటం జరిగి 4,000 మంది అమరులైతే తిరిగి రాజ్యాధికారం ఎవరికి ఇచ్చినామా అంటే మళ్ళీ తీసుకెళ్ళేసి రెడ్ల చేతిలో పెట్టినాం. ఎవరికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందో వాళ్ళ కొరికే మళ్ళీ రాజ్యాంగం, మళ్ళీ తిరిగి రాజ్యం వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. కావచ్చు, సాధించుకోవచ్చు. మనం నైజాం నుంచి విముక్తి తెచ్చుకున్నాం, భూమి కొరకు, భుక్తి కొరకు, విముక్తి కొరకు అని. కానీ ఏం జరిగింది? మళ్ళీ అదే జరిగింది.
అట్లనే మళ్ళీ తొలి దశ తెలంగాణ పోరాటం, ఇవన్నీ గురించి మనం మాట్లాడినాం. ఇంకొక అతను కూడా ఉన్నాడు మధ్యలో, ఎన్టీ రామారావు గారు. సడన్గా ఆయనకి ఏమైపోయింది, అరే అటు రెడ్డిలు రాజ్యంలో భాగస్వామ్యంలో ఉన్నారు, అదేవిధంగా ఇటు వెలిమాలు ఉన్నారు, మరి మా కమ్మాల గతి ఏంటి, మేమెందుకు రావద్దు అని చెప్పేసి ఆయన ఒక తెలుగువాడి ఆత్మగౌరవం అనేటువంటి ఒక నినాదం తీసుకొని వచ్చేసి అందరం అందులో పిచ్చోళ్ళలాగా కొట్టుకొని పోయి టపటపటప ఓట్లు గుద్దేసి కమ్మలకు కూడా రాజ్యం ఇచ్చింది. మరి వాళ్ళు జరుగుతుంది ఏంది, అటు రెడ్డిలు ఇటు రావులు అటు కమ్మలు, వాళ్ళ పాపులేషన్ గురించి కూడా ఇంతకుముందు కొంతమంది మాట్లాడిండ్రు. వాస్తవ లెక్కలు నేను చెప్తున్నాను. కమ్మలు ఎంతమంది ఉన్నారు, సరే వెలుమలు ఎంతమంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో? 1,02,000 మంది. 4 కోట్ల జనాభాలో 1,00,000 మంది వాళ్ళు. 1,00,000 మంది జనాభా 4 కోట్ల మందిని కంట్రోల్ చేసింది మొన్నదాకా 10 సంవత్సరాలు. ఈరోజు కూడా అసెంబ్లీలో 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 1952లో మొదటిసారిగా అసెంబ్లీలో ఎన్నికలు జరిగినప్పుడు వాళ్ళు ఉన్నది కేవలం 2. ఇవాళ 13 మంది. గత 16 సార్లు ఎన్నికలు జరిగినాయి అసెంబ్లీలో. మొత్తం కలిపి 149 మంది వరకు వాళ్ళు 149 మంది వచ్చారు వాళ్ళు. ఇదే కమ్మలు ఇదే వెలుమలు ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో చూస్తే అక్కడ కూడా పాపులేషన్ మనకంటే కొద్దిగా ఎక్కువనే ఉంది, తక్కువేం లేదు. కానీ అక్కడ ఇవాళ అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు వాళ్ళు? గత 16 సార్లు ఎంతమంది వచ్చిండ్రు? ఆ లెక్కలు తీస్తే కూడా వాళ్ళు సుమారు 72 మంది ఉన్నారు. అంతకంటే ఎక్కువ రాలే. ఈరోజు కూడా 3-4 ఉన్నారు. అంటే రాజ్యాధికారం చేతిలో ఉంటే వాళ్ళు ఎంతమంది వాళ్ళకి అవకాశాలు ఇచ్చుకోవచ్చని తెలుస్తుంది. 1,00,000 మంది లేనటువంటి జనాభా వాళ్ళు గత 140 మంది వరకు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, మినిస్టర్లు అవుతారు, చీఫ్ మినిస్టర్లు అవుతారు, గవర్నర్లు అవుతారు. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత జనాభా ఉన్న కులం వచ్చి ముదిరాజు. 24 లక్షల జనాభా. ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు? ఇవాళ అసెంబ్లీలో 1, 52 నుంచి ఇప్పటి వరకు తీసుకొచ్చేస్తే 29 మంది ఎమ్మెల్యేలు అయింది. అదే రెడ్డిలు తీసుకుందాం, 14 లక్షల జనాభా. 14 లక్షల జనాభా సుమారు 870 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు అయింది 16 సార్లు. మరి ఆఫ్టర్ ఆల్ అంటే 1,00,000 జనాభా ఉన్న వాళ్ళు అంతమంది. కమ్మాలు కూడా తీసుకుంటే 2,50,000 జనాభా. ఇది వాస్తవం. మీరు కావాలంటే 2014 సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ చూడండి. నేను ఆ రిపోర్ట్లో తప్ప ఇంకా వేరే మాట్లాడతలేదు. ఇంకా ఇప్పుడు మన కులగణన జరిగిన రిపోర్ట్ ఇప్పటి వరకు బయటకు ఇవ్వలేదు. కులాల లెక్కలు బయటకు రాలే. దాని గురించి మాట్లాడదామంటే మరి అంత తక్కువ జనాభా ఉన్న వాళ్ళు అసలు ఈ భూమండలంలో ఎక్కడైనా ప్రజాస్వామ్యం అంటే అర్థమైంది, మెజార్టీ ప్రజలు పాలించాలి. కానీ భారతదేశంలో అందులో మన దగ్గర ఇవాళ భారతదేశంలో కూడా వేరే రాష్ట్రాలు చూద్దాం, తమిళనాడు చూద్దాం. అక్కడ తమిళనాడులో మొదటి నుంచి బీసీలే ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఒకవేళ బ్రాహ్మణులు అధికారంలోకి వచ్చినా వాళ్ళు సామాజిక న్యాయం అనేటువంటి సూత్రాన్ని పక్కకు దాటలే. ఎందుకంటే అది సిద్ధాంత పునాదుల మీద నిలబడ్డటువంటిది తమిళనాడు రాష్ట్రం. అందుకే జయలలిత 92లో ఇందిరా సహాని కేసులో 50% రిజర్వేషన్లు మించం అని చెప్పినప్పుడు ఆమె చెన్నైకి వెళ్ళి తన అఖిల పక్షాన్ని తీసుకెళ్ళి మళ్ళీ 50% 9వ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసుకునేంత వరకు నేను చెన్నైకి రానని ప్రతిజ్ఞ చేసిపోయి అక్కడ 9వ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసుకొని వచ్చింది. ఇది 93లో జరిగిన ఇన్సిడెంట్. మరి మన దగ్గర ఏముంది? ఇంతమంది జనాభా ఉన్నాం, 42% రిజర్వేషన్ అన్నారు. సరే కేంద్రానికి పంపినామన్నారు. మరి కేంద్రానికి పంపే వాళ్ళు కూడా మరి అఖిల పక్షాల సమావేశాలు పెట్టి ఢిల్లీకి వెళ్ళి కూర్చొని ప్రతిజ్ఞ చేయాలి. ఇంతకుముందు మన విఠల్ గారు చెప్పారు. కానీ మనం ఏమీ అడగడం లేదు, ఇక్కడ చెప్పేస్తున్నాం, ఊరుకుంటున్నాం. సో సహజంగా తెలంగాణలో 2 లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకవైపు పోరాటం చేస్తుంటారు, ఇంకోవైపు అంటే నమ్మిన సిద్ధాంతం కొరకు ప్రాణాలు కూడా అర్పిస్తారు తెలంగాణలో. ఇవాళ ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగితే చచ్చేటోళ్ళు ఎవరు? వాళ్ళ మూలాలు ఎక్కడున్నాయి? చాలామంది మళ్ళీ తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళినట్టు బిడ్డలే కనిపిస్తున్నారు. అంటే నమ్మిన సిద్ధాంతం కొరకు ప్రాణాలు ఇచ్చేటువంటి స్వభావం ఉన్నటువంటి దేశం రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈ దేశంలో కేవలం తెలంగాణలో మాత్రమే అట్లాంటి ప్రజల్ని చూస్తారు. మీరు ఎందుకు ఛత్తీస్గఢ్లో ఎక్కడి నుంచో ఉత్తరప్రదేశ్ వాడు, మధ్యప్రదేశ్ వాడు వచ్చి అక్కడ పోయి అమరుడు కాదు? ఎందుకైతాడు తెలంగాణ వాడు? అంటే ఇక్కడ ఆ విప్లవ భావాలు అనేవి మొదటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే తెలంగాణ సమాజాన్ని మీరు ఎక్కడో పోయి మీరు ఎందుకు అమరులు అవుతున్నారు?
ఇక్కడ మనకు కావాల్సినంత స్పేస్ ఉంది. ఇవాళ తెలంగాణలో మన బహుజన రాజ్యాన్ని తెచ్చుకుందాం, బీసీల రాజ్యాన్ని తెచ్చుకుందాం. ఎందుకు ఇక్కడ ఈ ఉద్యమంలో మీరు కలిసి రాకూడదు? మీరందరూ ఉద్యమంలో ముందుకు రండి, కలిసి రండి. ఖచ్చితంగా రేపు రాజ్యాధికారం ఇక్కడ వస్తుంది. ఇవాళ మీరు కేవలం ఎన్నికలంటే ఒక 5,000 రూపాయలు ఏవో 2,000 రూపాయలు ఓటు అంటే డబ్బులు ఓటుకు ఇస్తున్నారని చెప్పేసి మీరు అందరూ భ్రమిస్తున్నారు. వాస్తవానికి ఓటుకు 2,000 5,000 కాదు. తెలంగాణలో బీసీల రాజ్యం వస్తే నెలకు 5,000 ఇచ్చేటువంటి అవకాశం మీ కుటుంబానికి ఉంది. ఇక్కడ అట్లాంటి ప్రణాళికలు తయారు చేసే అవకాశం ఉంది. కేవలం ఒక నెల 5,000 తీసుకొని పడుకోవడం కాదు, ప్రతి నెల 5,000 ఇచ్చే అవకాశం మనకుంది. ఇవాళ మన సంపదను దోషి ఇవాళ దేశంలో ఎక్కడ లేనంత కుబేర్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. నిన్ననే ఒక ఉరున్ ఇండియా అని ఒక పత్రిక దేశంలో ఉన్నటువంటి బిలియనీర్స్ గురించి ప్రచురించింది. అందులో దేశంలో ఒక 300 మంది ఉంటే హైదరాబాద్లో 18 మంది ఉన్నారు. ఆ 18 మంది లిస్ట్ చేస్తే 18 మందిలో అందరూ కూడా రెడ్డిలు, వెలిమ అండ్ కమ్మ. ఒక్క బీసీ అంటే కూడా మచ్చు కూడా కనిపించాడు. ఎందుకంటే రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది, పాలసీలు అట్లా చేసుకున్నారు. ఇవాళ వాళ్ళు కోటీశ్వర్లే వెలుగుతున్నారు. బీసీలకు వస్తే ఎంగిల్ మెతుకులు విసిరేసినట్టు విసిరేస్తుంది. ఇప్పుడు ఇంతకుముందే ఎంబీసీ చైర్మన్ మాట్లాడిపోయిండు మన తాడూరు శ్రీనివాస్ గారు. వారి ఆధ్వర్యంలో 2017లో ఒక ఎంబీసీ కార్పొరేషన్ 35 కులాలతో వేశారు. 36వ కులం అనాథలను ఆర్ఫన్స్ను కలిపారు. అందులో 2015 నుంచి 2,020 రూపాయలు కేటాయించి ఖర్చు పెట్టింది ఎంత అంటే 19,12,00,000. సీఎం ఆఫీస్లో డైలీ ఇంత కాఫీలు, బిస్కెట్లు, భోజనాల ఖర్చులు అవుతుంటాయి. నెలకు 19 కోట్లు ఖర్చు అవుతుంటాయి. అంటే బీసీలు 35 కులాలకు సంబంధించిన వాళ్ళు అంత పేదరికంలో ఉండి వాళ్ళ కొరకు కేటాయించిన డబ్బులు 38-50 కోట్లు కేటాయిస్తే ఖర్చు పెట్టేది 19 కోట్ల. అట్లనే బీసీలలో ఉన్న ఇంకా కొన్ని కార్పొరేషన్లు అన్నీ కలిపి 6,312 కార్పొరేషన్లు, ఇది కాక 6,300 కోట్లు కేటాయిస్తే ఖర్చు పెట్టింది 315 కోట్లు. ఇకపోతే బీసీల మొత్తంకి వస్తే బీసీ డిపార్ట్మెంట్ ద్వారా గత 11 సంవత్సరాలుగా ఖర్చు పెట్టిన డబ్బులు 18.5 లక్షల కోట్లు, అంటే 18,50,000 కోట్లు. 18,50,000 కోట్లు ఖర్చు పెట్టిండు. నేను అలొకేషన్ మాట్లాడతలే, అలొకేషన్ ఇస్ డిఫరెంట్. ఖర్చు పెడితే బీసీలకు బీసీ శాఖ ద్వారా ఖర్చు పెట్టింది కేవలం 28,000 కోట్లు. మరి జనాభాలో 61% పాత లెక్క ప్రకారం, ఈ లెక్క ప్రకారం కూడా 56.36% అని చెప్తున్నారు. మరి 56.36% ఉన్న జనాభాకు బీసీ డిపార్ట్మెంట్ ద్వారా ఖర్చు పెట్టిన డబ్బులు ఎన్నిరా అంటే 11 సంవత్సరాల్లో 28,800 కోట్లు. మరి ఈ ఆర్థిక పరంగా ఇంత దోపిడీకి గురవుతుంటే మనం ఎవరం ప్రశ్నిస్తలే. ఇంతకుముందే మేము చెప్పినాం కులగణన గురించి. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయను అనేటువంటి ఒక ఉద్దేశంతో ముందుకు పోతుంటే అప్పుడు సంఘాలన్నీ కూడా ఐక్యమై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రెషరైజ్ చేసినాయి. మీకు దాని గురించి కూడా ఒక్క నిమిషం నేను చెప్తాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అంటే పవర్లో లేనప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా మేము అధికారంలో వచ్చిన 6 నెలల్లో కులగణన చేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42% పెంచుతామన్నారు. వీళ్ళు అధికారంలోకి రాగానే ఫిబ్రవరి 16 రోజు ఒక అసెంబ్లీ తీర్మానం చేశారు. మార్చి 15 రోజు ఒక జీవో ఇచ్చారు 250 crores కేటాయిస్తూ. ఆ తర్వాత ఎలాంటి ప్రోగ్రెస్ చేయలేదు. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, పక్కన పడేశారు. మళ్ళీ జూన్ జూలైలో వీళ్ళు ఏం చేశారంటే ఓటర్ల లిస్టుల ఆధారంగా బీసీలను గుర్తించి ఎన్నికలు జరుపుదాం, మాకు స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరపకపోయినట్టయితే కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ రావు అని చెప్పి ముందుకు పోయే ప్రయత్నంలో అప్పుడు బీసీ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడం, ఆ తర్వాత ప్రభుత్వం కులగణన చేయడం, ఇవన్నీ జరిగినటువంటి సంఘటన. ఎందుకు చెప్తున్నామంటే మనం అడగంది ఇవ్వడు కూడా, ఏది కూడా ఇవ్వడు. ఇవాళ బీసీ సంఘాలు గట్టిగా పోరాడినాయి కాబట్టి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంత మన ప్రభావం చూపించగలిగినాం. అదేవిధంగా తర్వాత వచ్చిన 5 ఎమ్మెల్సీలలో ఖచ్చితంగా అందులో ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, 3 బీసీలు, ఒక బీసీ క్వశ్చన్ మార్క్ ఉన్నప్పటికీ కూడా 3 బీసీలకు రావడం జరిగింది. సో మరి బీసీ సంఘాలు
కొద్ది కాలంలో సాధించుకున్నటువంటి ఒక చిన్న విజయం. ఇవాళ మన కళ్ళ ముందే మనకు విజయాలు కనిపిస్తున్నాయి. మనం అందరం కూడా ఏకమైతే ఖచ్చితంగా రాజ్యాధికారం మనకు రాకపోవడం అనేటువంటి ప్రసక్తే లేదు. ఇవాళ డబ్బులు వాళ్ళ దగ్గర ఉండొచ్చు, కానీ ఓట్లు మన దగ్గర ఉన్నాయి. మీరు డబ్బులకు అమ్ముడు పోవాల్సిన అవసరం కూడా లేదు. నేను మీకు ఇదే చెప్తున్నాను, మీరు ఒక్కసారి 5,000 తీసుకొని సంతృప్తి పడడం కాదు, నెల నెల 5,000 తీసుకునే రోజులు కూడా రాబోయే కాలంలో వస్తాయి, మీరు చూస్తారని చెప్పేసి నేను తప్పక చెప్తున్నా. విద్యా ఉద్యోగాల్లో కూడా మనం ఏదో రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ బీసీల గురించి నేను చెప్తాను. ఇక్కడ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి ప్రొవిజన్స్ అనుకూలంగా వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి. ఓకే, తప్పులేదు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలుగా అణచివేయబడ్డటువంటి వర్గాలు కాబట్టి ఖచ్చితంగా మనం ఆ ప్రొవిజన్ వాళ్ళకి ఇవ్వాలి. మరి 15% ఉన్నటువంటి వీళ్ళకు 15% రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలకు 10% ఉన్నాయి. రాష్ట్రంలో 10% లేని ఓసీలకు కూడా 10% రిజర్వేషన్లు ఉన్నాయి. మరి 61% ఉన్న బీసీలకు 29% రిజర్వేషన్లు ఎందుకు? మరి ఇదే న్యాయం. 15 వాళ్ళకి 15 ఇస్తావు, 10 వాళ్ళకి 10 ఇస్తావు, 10 లేనోడికి కూడా 10 ఇస్తావు, 61 ఉన్నోడికి 61 ఎందుకు ఇవ్వవు? అది మనం అడగద్దా? అది మీరు ఎవరు అడుగుతలే. అడగకపోతే వాళ్ళు కూడా ఇవ్వరు. అందుకనే వారు చెప్పారు మేము అధికారంలోకి వస్తే ఈడబ్ల్యూఎస్ రద్దు చేస్తామని. ఇవాళ తమిళనాడులో ఉందా ఈడబ్ల్యూఎస్? లేదు. తమిళనాడులో బీసీలకు 50% ఇస్తూ ఓసీలు 10% రిజర్వేషన్ అడిగితే నేను ఇవ్వను పోగాకని చెప్పారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, హైకోర్టులో కూడా అఫిడవిట్ చేసినారు, హైకోర్టులో కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు కేసు గెలిచారు. మరి ఈ దేశంలోనే కదా తమిళనాడు కూడా ఒక రాష్ట్రం. మరి మనం ఎందుకు ఆ విధంగా అంచవేయబడుతున్నాం? ఇక్కడ ఓట్లేమో మనం వేస్తాం, సీట్లేమో వాళ్ళు అనుభవిస్తారు. అందుకే కాన్సీరామ్ గారు చెప్పిన మాటలు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నై చలేగా ఓట్ హమారా రాజ్ తుమారా. సో ఇప్పుడు ఓట్ హమారా, సీట్ भी हमारा है. సో ఆ కాన్సీరామ్ గారు చెప్పిన మాటలు మనం పెట్టుకోవాలి. అందుకే ఇవాళ ఒక జేఏసీ కాన్సీరామ్ గారు కూడా చేశారు. అక్కడ దళిత వర్గాలను యూపీలో, అదేవిధంగా బీసీలలో కింది వర్గాలను కలుపుకొని ఆయన ఒక ఫ్రంట్ ఏర్పాటు చేసుకొని సక్సెస్ఫుల్గా నిరూపించినటువంటి వ్యక్తి, రాజ్యం ఎట్లా సాధించవచ్చు నిరూపించినటువంటి వ్యక్తి కాన్సీరామ్ గారు. మరి నాకు ఒక్కొక్కసారి మన విశారదంలో కూడా కాన్సీరామ్ కనిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే రాజ్యాధికారం ఎట్లా తీసుకురావాలో వారికి మహా తెలుసు. అంటే నేను పొగుడుతల కొరకు చెప్తున్నాను, మీరేమనుకోవద్దు, వాస్తవం కూడా అది. ఎందుకంటే వారు కూడా అందరినీ కలుపుకొని రాజ్యాధికారం ఏ విధంగా తీసుకొని రావాలని చెప్పేసి అయినటువంటి కష్టపడుతున్నటువంటి వ్యక్తి. మరి ఈ కష్టం ఒట్టిగా పోదు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఏ ఉద్యమ కష్టం కూడా ఊరికే పోలేదు, ఏదో ఒకటి సాధించింది. మనకు 1944లో అంటే 1948లో జరిగినటువంటి సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ విముక్తి అయింది. ములికి పోరాటం, దానివల్ల కూడా కొన్ని చట్టాలు వచ్చినాయి. 69లో జరిగిన ఉద్యమాలు ఉన్నాయి. తర్వాత మావోయిస్టు ఉద్యమాల వలన భూమి పంపిణీ జరిగింది తెలంగాణలో. లేకపోతే ఒక్కొక్క దొరకు కొన్ని వేల ఎకరాల భూమి ఉన్నటువంటి చరిత్ర తెలంగాణది. సో అట్లాంటిది ఆ భూమి అంతా కూడా తిరిగి పంపిణీ కాబట్టింది. అట్లాగే మలిదశ తెలంగాణ చూసినాం, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఈసారి జరగబోయే పోరాటం ఖచ్చితంగా సామాజిక తెలంగాణ వచ్చి తీరుతుంది. బహుజనులు రాజ్యం వెళ్తారు. బహుజనులు గ్యారంటీగా ఈ రాష్ట్రాన్ని 2028లో జరగబోయే ఎన్నికలు, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలు తమ గెలుపు జెండా ఎగురవేసి మరి విజయాన్ని అందుకుంటారు. అందుకు మీరందరూ కూడా రెడీగా ఉండండి. రేపు ఇందులో కూర్చున్న వాళ్ళలో ఎంతమంది ఎమ్మెల్యేలు అవుతారో మాకేం తెలుసు. సో మరి మీరందరూ కూడా ఆ కలలు కనాలే, సాధించుకోవాలి. మరి ఆ విధంగా మీరందరూ కూడా కష్టపడి పనిచేసి రేపు రాబోయే కాలంలో ఇక్కడ బహుజనుల రాజ్యాన్ని ఏర్పాటు చేద్దాం. ఖచ్చితంగా బహుజనుల పాలన అంటే స్వర్ణయుగం అని చెప్పి మరోసారి నిరూపిద్దాం. మరి నాకు ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.